గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మకర రాశిలో జన్మించిన వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అనగా 2025 సంవత్సరం మార్చ్ 30వ తారీఖు నుండి 2026 మార్చ్ 18వ తారీఖు వరకున్న తెలుగు కాలమాన సంవత్సరంలో వీరికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. వీరికి ఈ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14 అండి. రాజపూజ్యం 4, అవమానం 5. వీరికి పాజిటివ్ పాయింట్ ఏంటంటేనండి 2025 మార్చ్ 29వ తారీఖుతో అంటే ఉగాదికి ఒక్క రోజు ముందు వరకు ఏలినాటి శని జరిగింది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఏలినాటి శని నుండి మకర రాశి వారికి పూర్తిగా విముక్తి అని చెప్పవచ్చు. శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశించాడు, అంటే మీ 3వ ఇంట్లో ఉన్నాడు. మే 18వ తారీఖున రాహువు 2వ ఇంట్లోకి వెళ్తాడు. మే 14వ తారీఖున గురువు 6వ ఇంట్లోకి ప్రవేశిస్తాడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సర ప్రారంభం నుండి మకర రాశి వారికి కొన్ని బాధ్యతలు అనేవి పెరుగుతాయండి. దానితో పాటు కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు కూడా జరుగుతాయి. మే మాసం వరకు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. 14వ తారీఖు వరకు. మే 14వ తారీఖున ఎప్పుడైతే గురువు 6వ ఇంట్లోకి ప్రవేశిస్తాడో పని భారం అనేది కొద్దిగా పెరిగే అవకాశాలు ఉంటాయి. మే 18వ తారీఖున రాహు ఎప్పుడైతే 2వ ఇంట్లోకి ప్రవేశిస్తాడో ఆర్థిక విషయాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎక్కువగా ఖర్చులు చేయకుండా మీ వంతు మీ ప్రయత్నం చేయాలి. ద్వితీయార్థంలో కొత్త ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయండి. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ పక్కన పెట్టి ఏలినాటి శని దోషం పూర్తిగా తొలగిపోవటంతో మకర రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అని చెప్పవచ్చు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, విద్యా విషయంలో కూడా శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. ఊహించని ధనలాభం ఉంటుంది. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ధనలాభం బాగున్నప్పటికీ కూడా మే 18వ తారీఖున రాహు యొక్క ప్రభావం వల్ల ఎక్కువగా ఖర్చులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి. కానీ గడిచిన సంవత్సరాల కంటే కూడా మీకు బాగానే కలిసి వస్తుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మే 14వ తారీఖు వరకు మాత్రం ఉద్యోగంలో అభివృద్ధికి కానీ, వ్యక్తిగత పరంగా సమాజం నుండి గౌరవ మర్యాదలు పొందటానికి కానీ అతి చక్కటి యోగకరమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి దంపతులకి కూడా మే 14వ తారీఖు వరకు అతి చక్కటి సంతాన యోగం అనేది ఉందండి. అన్ని విధాలా కూడా సంతృప్తికరమైనటువంటి పరిస్థితులు గురువు మీకు కల్పిస్తాడు. 2025 మే 14వ తారీఖు నుండి 2025 అక్టోబర్ 19వ తారీఖు వరకు గురువు 6వ ఇంట్లోకి ప్రవేశిస్తాడండి. దానివల్ల ధన వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి అనేది కాస్త పెరుగుతుంది. మానసిక ప్రశాంతత అనేది కొంచెం కరువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడంటే 2025 మే 14 నుండి అక్టోబర్ 19వ తారీఖు వరకు. మళ్ళీ 2025 అక్టోబర్ 20వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు సమయానికి తగిన ధనం అనేది చేతికి లభిస్తుందండి. వివాహ సంబంధాలు కుదుర్చుకోవటానికి కూడా ఈ సమయం అనేది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అయితే మకర రాశి వారి ఈ సంవత్సరంలో ఒళ్ళు వంచి కష్టపడాలి. ఎందుకంటే శరీర బరువుకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు అనేవి సూచిస్తున్నాయండి. బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే కూర్చుని ఉద్యోగాలు చేస్తారో, క్లర్క్ పోస్టుల్లో కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఎవరైతే పనిచేస్తున్నారో,
లేదా డ్రైవర్లుగా ఎవరైతే పనిచేస్తున్నారో, రోజులో ఎక్కువ శాతం కూర్చుని పనిచేసే మకర రాశి వారు మాత్రం బరువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరంలో వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, బరువు పెరిగే అవకాశాలు, దాని వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. 2025 డిసెంబర్ 6వ తారీఖు నుండి వచ్చే సంవత్సరం అంటే 2026 మార్చ్ 18వ తారీఖు వరకు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. అంటే నా ఉద్దేశం రిస్కులు ఎక్కువగా తీసుకోవద్దనండి. కానీ గత సంవత్సరాలతో పోలిస్తే మకర రాశి వారికి ఈ సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎటు తిరిగి మీరు జాగ్రత్తగా ఉండవలసిందల్లా మే 14వ తారీఖు నుండి అక్టోబర్ మధ్య కాలంలో డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. డబ్బు విషయంలో అస్సలే రిస్క్ తీసుకోవద్దు. అలాగే ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో మీ సహ ఉద్యోగులందరినీ నమ్మవద్దు. వారిపైన ఒక కన్నేసి ఉంచండి. శనిగ్రహం వల్ల అయితే ఈ సంవత్సరంలో చాలా చక్కటి ఫలితాలు ఉంటాయండి. ఎందుకంటే పాపగ్రహాలు అనేవి 3వ స్థానంలో ఉంటే మంచి చేస్తాయి. శని మార్చ్ 29వ తారీఖున 2వ స్థానాన్ని విడిచిపెట్టి 3వ స్థానంలోకి వచ్చాడు. కాబట్టి ఇప్పటి వరకు మకర రాశి వారు ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల మొదలుపెట్టిన పనులలో ఆటంకాలను ఎదుర్కొన్నారు. కానీ ఇప్పటి నుండి మీరు తలపెట్టే పనులలో ఆటంకాలు లేకుండా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా పూర్తవుతాయి. ముఖ్యంగా ఎవరైతే నిర్మాణ సంబంధమైన కార్యక్రమాలు పనులు చేపట్టారో వారికి అనుకూలంగా ఉంటుందండి. దూర ప్రాంత ప్రయాణాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకుంటున్న వారికి కూడా ఈ సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. చక్కటి స్థిరత్వం అనేది లభిస్తుందండి. ఉద్యోగస్తులకు సులువైన ధన సంపాదన అనేది లభిస్తుంది. శని వల్ల అయితే ఈ సంవత్సరంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. శని మీకు చాలా చక్కగా అనుకూలిస్తున్నాడు. అలాగే రాహు యొక్క ప్రభావం కనుక చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్లుగా 2025 మే 18వ తారీఖు వరకు రాహువు చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తాడు. అన్ని విధాలుగా కూడా ఈ మకర రాశిలో జన్మించిన జాతకులకు స్త్రీలకైనా పురుషులకైనా సరే సంపూర్ణ ఆయుర్భాగ్యములు అనుభవిస్తారండి. 2025 మే 18వ తారీఖు తర్వాత నుండి ఇంతకుముందు చెప్పినట్లుగా ధనం విషయంలో మాత్రం అశ్రద్ధ చేయవద్దు, అస్సలు నెగ్లెక్ట్ చేయవద్దండి. ఎందుకంటే ఖర్చులు ఎక్కువగా చూపిస్తున్నాయి. ఖర్చులు అనడం కంటే కూడా మీ చేతులారా మీరు చేసుకున్నవే వృధా వ్యయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మే 18వ తారీఖు తర్వాత నుండి రాహువు గురువు యొక్క స్థాన మార్పు తర్వాత మకర రాశి వారు ఆర్థికంగా మాత్రం డబ్బులు పెట్టుబడి పెట్టే విషయంలో కావచ్చు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే విషయంలో కావచ్చు, రెండో వ్యక్తికి ఎటువంటి హామీ లేకుండా డబ్బులు ఇచ్చే విషయంలో కావచ్చు, ఆచి తూచి వ్యవహరించటం మంచిది. కేతు యొక్క ప్రభావం కనుక చూసుకున్నట్లయితే మే 18వ తారీఖు వరకు కేతు అన్ని రకాలుగా కూడా మీకు యోగిస్తున్నాడు. గురువు అనుకూలిస్తున్నాడు, శని సంవత్సరం అంతా అనుకూలిస్తున్నాడు, రాహు మే 18వ తారీఖు వరకు, కేతువు కూడా మే 18వ తారీఖు వరకు చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తారు. అయితే మే 18 తర్వాత తండ్రి గారి తరపు బంధువులతో మాత్రం ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి, అంటే పితృవర్గీయులతో. కాబట్టి ఈ కాలంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నా సామరస్యపూర్వకంగా పరిష్కరించడం మంచిది. ఇప్పటి వరకు ఈ 8 సంవత్సరాల కాలంలో ఏలినాటి శని దశలో జీవిత గుణపాఠాలను నేర్చుకుని ఉంటారు కదా, వాటిని మాత్రం మరువవద్దండి. ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే కాలసర్ప దోషం ఉందో వారు ఆర్థిక పరంగా కావచ్చు లేదా కుటుంబంలో ఒడిదుడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, తగిన పరిహారాలను పాటించండి. వీలైతే ఈ మకర రాశిలో జన్మించిన వారు మీ జాతక రుద్రాక్షను ధరించండి లేదా మీ జాతక రత్నాన్ని ధరించండి. శని వల్ల అయితే ఈ సంవత్సరంలో మీకు ఎటువంటి అనానుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. ఈ సంవత్సరంలో మీరు ఏమైనా ఇబ్బందులు పడితే మే 18వ తారీఖు నుండి అక్టోబర్ 20వ తారీఖు మధ్య కాలంలో ఒడిదుడుకులు, ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎక్కువగా ఖర్చులు చేయవలసి రావటం కానీ లేదా మీరే రిస్క్ తీసుకుని డబ్బులు పోగొట్టుకోవటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయే తప్ప ప్రత్యేకించి ఇటువంటి ప్రతికూల ఫలితాలు ఉంటాయని చెప్పడానికి లేదు.
అయితే కాలసర్పదోషం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి జాతకంలో అయితే గురువు వక్రీకరించి ఉన్నాడో లేదా గురువు నీచ స్థానంలో ఉన్నాడో వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మకర రాశిలో జన్మించి రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఏడాది ఎక్కువగా డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితం అనేది దక్కుతుందండి. వ్యాపారస్తులకి కూడా ఉద్యోగస్తులకి కూడా మంచి లాభాలు ఉండటం కానీ మంచి అవకాశాలను దక్కించుకోవటం కానీ జరుగుతుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా మే మాసం వరకు వీరికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చండి. మే 18వ తారీఖు తర్వాత తరచుగా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. మకర రాశిలో జన్మించి వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఈ ఏడాది 2 పంటలు కూడా మంచి లాభాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పులు కాస్త తీరే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుండి కొంత సహాయం లభించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థుల విషయం చూసుకున్నట్లయితే విద్యార్థులకు మే 14 వరకు అనుకూలంగా ఉందండి. అక్టోబర్ 20 నుండి చివరి వరకు అనుకూలంగానే ఉంది. ఈ మధ్య సమయం ఏదైతే ఉందో జ్ఞాపక శక్తి ఉన్నప్పటికీ కూడా చదువు పైన అశ్రద్ధగా ఉంటారు. అంటే చదువు పైన శ్రద్ధ అనేది తగ్గుతుంది. కాలేజ్కి వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు వ్యసనాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెడు స్నేహాలు పట్టవద్దు. అంతే తప్ప చదువు విషయంలో మీకు ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుందండి. ఇంతకుముందు చెప్పినట్లుగా కాల సర్పదోషం ఉన్నవారు కానీ గురువు అనుకూలించకుండా ఉన్నవారు కానీ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వివాహం కాని వారికైతే గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే ఈ ఏడాది తప్పనిసరిగా వివాహం అనేది జరుగుతుందండి. వైవాహిక జీవితం అనేది మే వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. మే 18 నుండి అక్టోబర్ మధ్య కాలంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే బాగానే ఉంటుంది. మొత్తం మీద మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అనేది యోగ కాలంగానే చెప్పవచ్చు. పెద్ద గ్రహాలు అనుకూలంగా ఉండటంతో చిన్న చిన్న చికాకులు వస్తూ పోతూ ఉంటాయి. అయితే జీవితంలో మాత్రం ఖచ్చితంగా స్థిరత్వం అనేది లభిస్తుందండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో మకర రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని సపరేట్గా స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.